ఆక్వాకల్చర్ చేసేవాళ్లందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఎంతో ఖరీదు పెట్టి కొన్న ఫీడ్ చెరువు అడుగున ఉండే చేపలు, రొయ్యలకు సరిగ్గా చేరుతోందా లేదా? ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఆ ఫీడ్ అడుగుకి వెళ్లేలోపలే నీళ్లలో కరిగిపోతుంది. సో ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఏంటో చూడబోతున్నాం. ఒకసారి ఆలోచించండి, మనం ఇంత విలువైన ఫీడ్ వేస్తున్నప్పుడు అది జీవులకు చేరకముందే నీళ్లలో కరిగిపోతే ఎలా? ఇది చూడ్డానికి చిన్న విషయమే అయినా ఇక్కడ రెండు పెద్ద నష్టాలున్నాయి. ఒకటి పోషకాలు వేస్ట్ అవ్వడం, రెండోది మనం పెట్టిన డబ్బులు వృధా అవ్వడం. కరెక్టే కదా? అసలు ఈ అడుగున ఉండే జీవులకు ఫీడ్ వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులొస్తాయో ముందుగా చూద్దాం. ఇవి చాలా కామన్గా ఎదురయ్యే సమస్యలన్నమాట. చూడటానికి ఇవి చిన్న చిన్న సమస్యల్లాగే అనిపిస్తాయి, కానీ వీటి ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఫస్ట్ పాయింట్ చూడండి, పైన తిరిగే చేపలతో ఫీడ్ కోసం పోటీ. ఇక రెండోది, పెల్లట్లు సరిగ్గా లేకపోతే నీళ్లలో కరిగిపోయి పోషకాలన్నీ వేస్ట్. దీనివల్ల జీవులు ఆహారం కోసం అటూ ఇటూ వెతుకులాడాల్సొస్తుంది. దాంతో వాటికి స్ట్రెస్ పెరుగుతుంది. ఫైనల్గా ఫీడ్ కన్వర్షన్ సరిగ్గా జరగదు. అంటే మనం వేసిన ఫీడ్ వాటి పెరుగుదలకు ఉపయోగపడదన్నమాట. ఇవన్నీ ఓవరాల్గా జీవుల ఆరోగ్యాన్ని, మన ఫామ్ లాభాలను దెబ్బతీస్తాయి. సరే, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సరిగ్గా ఈ సవాళ్లను ఎదుర్కోవటానికే స్పెషల్గా తయారుచేసిన ప్రోడక్ట్ వీసింక్. అసలు వీసింక్ అంటే ఏంటో క్లియర్గా చెప్పాలంటే ఇది కేవలం మామూలు ఫీడ్ కాదు. ఇదొక టార్గెటెడ్ న్యూట్రిషన్ డెలివరీ సిస్టమ్ లాంటిది. అంటే దీని మెయిన్ పని ఏంటంటే పోషకాలను ఎక్కడా వేస్ట్ అవ్వకుండా నేరుగా చెరువు అడుగున ఉండే జీవులకు చేర్చడమన్నమాట. ఓకే, వీసింక్ గురించి తెలిసిందే. మరి దీన్ని వాడటం వల్ల మనకు కలిగే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి? ఫామ్కి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్ ఫీడ్ వేగంగా మునిగిపోయి నేరుగా అడుగున ఉన్న జీవులకు చేరుతుంది, రైట్? అక్కడికి చేరాక నీళ్లల్లో అంత ఈజీగా కరగదు. దీనివల్ల పోషకాలేవి వృధా కావు. ఇది జీవులకు వాటి న్యాచురల్ ఫీడింగ్ హ్యాబిట్స్ను ప్రోత్సహిస్తుంది. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. సో తిన్న ఫీడ్ అంతా వేస్ట్ అవ్వకుండా నేరుగా పెరుగుదలకు కన్వర్ట్ అవుతుంది. అల్టిమేట్గా మనకు కావాల్సిన బెస్ట్ ఫీడ్ కన్వర్జన్ రేషియో అంటే ఎఫ్సిఆర్ సాధించొచ్చు. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఒకవైపు ఏమవుతోంది, ఫీడ్ నీళ్లల్లో కరిగిపోయి పోషకాలు వేస్ట్ అవ్వడమే కాదు, చెరువు నీళ్లు కూడా పాడవుతున్నాయి. కానీ వీసింగ్ సొల్యూషన్తో చూడండి, పెల్లెట్లు చాలా స్టేబుల్గా ఉంటాయి, పోషకాలు జీవులకే అందుతాయి, ఇంకా చెరువు కూడా క్లీన్గా ఉంటోంది. ఇది మన ఫామ్ డబ్బులకే కాదు, చెరువు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే వీసింక్ ఇంత అద్భుతంగా పనిచేయడం వెనుకున్న రహస్యమేంటి? ఇది యాదృచ్ఛికంగా జరగట్లేదు. దీని ఫార్ములాలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అసలు వీసింక్ను ఇంత ఎఫెక్టివ్గా మార్చేది ఏంటి? జీర్ణశక్తిని, పెరుగుదలను ఇంత బాగా ప్రమోట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? దానికి సమాధానం ఒక అడ్వాన్స్డ్ ఎంజైమ్ ప్రీమిక్స్. అవును, విన్నది కరెక్టే. ఈ స్పెషల్ ప్రీమిక్స్ వల్లే పోషకాలు బాగా అబ్జార్బ్ అవుతాయి. అంటే ఫీడ్లో ఉన్న పూర్తి విలువ జీవులకు అందేలా చేయడంలో ఇదే కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సరే, థియరీ అంతా బావుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన అవసరాన్ని బట్టి సరైన ఫార్ములేషన్ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వీసింక్ 20/3 ఇది హెల్తీ గ్రోత్ కోసం ఒక బేసిక్ డైట్. ఇక వీసింక్ 24/4 విషయానికొస్తే ఇది మెయిన్ గ్రోత్ స్టేజెస్కి చాలా మంచిది. దీన్ని మనం 40% వరకు డిఓఆర్బి అంటే నూనె తీసిన తవుడుతో మిక్స్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వీసింక్ 30/5 ఇది హై పర్ఫార్మెన్స్ ఫీడ్ అన్నమాట, ఫాస్ట్గా గ్రోత్ సైకిల్స్ పూర్తి చేయాలనుకునేవారికి. దీన్ని 30% వరకు డిఓఆర్బితో కలపొచ్చు. ఇలా తవుడుతో కలపడం వల్ల మనకు ఫీడ్ కాస్ట్స్ కూడా బాగా తగ్గుతుంది. ఇదొక అదనపు ప్రయోజనం. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఫాస్ట్ ఫీడింగ్, మోర్ డైజెస్టిబిలిటీ, ఫాస్ట్ గ్రోత్, బెస్ట్ ఎఫ్సిఆర్, ఈ ఒక్క లైన్ చాలు ఈ ప్రోడక్ట్ యొక్క అల్టిమేట్ ప్రామిస్ ఏంటో అర్థం చేసుకోవడానికి. దీనివల్ల వచ్చే ఫలితాలను ఇంతకంటే బాగా చెప్పలేం.